హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి యూకే సిరీస్లో లాస్ట్ వీడియో. చెల్లి యూకే వెళ్ళేటప్పుడు మేమందరం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చాం కదా. అంతకన్నా ముందు ఏంటంటే వాళ్ళు ఫెస్టివల్ హాలిడేస్కి, సంక్రాంతి హాలిడేస్కి ఊరు వచ్చారు. అప్పుడే అమ్మ వాళ్ళు కేక్ తెప్పించి చిన్న సెలబ్రేషన్ లాగా ఫ్యామిలీ వరకు సెండ్ ఆఫ్ ఇచ్చాము. అది కూడా నాన్న లాస్ట్ మినిట్లో కేక్ తెప్పించి చెల్లితో ఇలా కట్ చేయించారు. అలాగే అమ్మ వచ్చేసి తనకి పసుపు కుంకుమ కూడా పెట్టి పంపించింది. ఆడపిల్ల ఇంటికి వస్తే వెళ్తున్నప్పుడు అలా పెడతాం కదా, అలా అనమాట. ఏ స్మాల్ సెలబ్రేషన్. అలాగే మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అప్పుడు వెంటనే నా వీడియోని మీరు చూసేయచ్చు. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, చిన్న సెలబ్రేషన్స్ అన్నాం కదా, ఫ్యామిలీ వరకు సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది ఫైనల్గా లాస్ట్ మినిట్లో అనుకోకుండా మేము ప్లాన్ చేసిందనమాట. అప్పటికప్పుడు కేక్ తెప్పించి అలా చిన్న సెలబ్రేషన్ ఇంటి దగ్గర చేసుకున్నాము. వాళ్ళకి ఇంటి దగ్గరే ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళు ముందు వచ్చేసారు. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వెనకాల అమ్మ వాళ్ళు వెళ్ళారనమాట. నేను నెక్స్ట్ క్లిప్పింగ్లో మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు వీడియో ఇది. ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు చెల్లి ఇలా దేవుడికి దండం పెట్టుకుని ఇంట్లో బయలుదేరింది. అలాగే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అది కూడా తీసుకుంది. తనకి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ వచ్చేసి 4 hours, మినిమం 3 hours ముందే చెక్ ఇన్ అవ్వాలి. కాబట్టి మేము ఎర్లీగానే ఇంటి దగ్గర బయలుదేరాము. ఎందుకంటే వెళ్ళి అక్కడే వెయిట్ చేయొచ్చు కదా అని. అరౌండ్ 11:30, 12 అలా ఇంటి దగ్గర బయలుదేరాము. చెల్లి లగేజ్కి మొత్తం ఇలా తన నేమ్ రాసేసేసి మేము ప్లాస్టర్తో సీల్ చేసేసాం. అలా అయితే మన లగేజ్ మనకి దూరం నుండి ఐడెంటిఫై చేయడానికి కూడా ఉంటుంది. సేమ్ బ్యాగ్స్ చాలామంది యూజ్ చేస్తారు కదా, మనకి తప్పిపోకుండా ఉండడానికి, మనం త్వరగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది మన బ్యాగేజ్ని. ఇలా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత అందరం బయలుదేరాము ఎయిర్పోర్ట్కి. అప్పటి వరకు కూడా అందరూ హోల్డ్ చేసుకుని ఉన్నారు ఎమోషన్ని. ఇలా లాస్ట్కి వచ్చేసరికి అందరూ బ్రేక్అవుట్ అయ్యారా అనమాట. ఏంటంటే తను వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించేసింది. ఇక అక్కడ నుండి అందరూ ఎయిర్పోర్ట్ వరకు, చెల్లి వెళ్ళే వరకు అందరూ ఫుల్గా ఎమోషన్లో, బాధలో ఉన్నాము. కింద క్యాబ్ కూడా బుక్ చేసేసింది. క్యాబ్ వచ్చేసి వెయిట్ చేస్తుంది. ఇంకా మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరే టైం వచ్చేసింది. అందరికి వెళ్ళొస్తానని చెప్తుంది. And for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. మేము చాలామంది ఉన్నాం కాబట్టి 2 cabs బుక్ చేసుకున్నాం. మీరు అనొచ్చు ఒకటే వెహికల్ బుక్ చేసుకోవచ్చు కదా అని. లేదు, ఎందుకంటే లగేజ్ ఉంది కదా, ఒకటే వెహికల్ అయితే మనం లగేజ్ పెట్టుకోవడానికి వీలు అవ్వదని చెప్పేసి 2 cars బుక్ చేసుకున్నాము. But I'ma choose what's right and take what comes and goes. And ain't no one in life holding me back no more. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago,
but all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంది కాబట్టి కొంతసేపు అందరం నిలబడి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత లోపలికి చెక్ ఇన్ అయిపోయింది. ఎందుకంటే బెటర్ లోపల చెక్ ఇన్ అయిపోయి ఉంటే మనకి ఎలాంటి డిలే అయినా కానీ ఎలాంటి టెన్షన్ ఉండదు కదా, లోపలికి వెళ్ళిపోతే టెన్షన్ ఉండదని చెప్పి కొంతసేపు ఎక్కువసేపు కూడా బయట ఉండలేదు. బయట కొంచెంసేపు ఫ్యామిలీతో పిక్స్ అవి తీసుకుని మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే తనతో పాటు తన సేమ్ యూనివర్సిటీకి వేరే క్లాస్మేట్ లాగా వస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది యూనివర్సిటీకి. తనకు కాల్ చేసి తనకి లేట్ అవుతుంది అన్నారు. అందుకని చెల్లి ముందే లోపలికి వెళ్ళిపోయి లోపల వెయిట్ చేస్తానంది. మేమందరం ఇప్పుడు మా ఫేస్లు మీకు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. అందరూ కొంచెం బాధ అప్పటికి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఎక్కువైపోయింది. అలానే హోల్డ్ చేసుకుని ఉన్నాము, ఏడుస్తూ పంపించకూడదు కదా అని చెప్పి. మా ఫేస్ చూసినట్లయితే మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. మేమందరం బయటపడుతున్నాం కానీ నానేమో అలా చెప్పలేకపోతున్నారు బయటికి. హనీ కానీ మా అమ్మ కానీ అందరం డల్గానే ఉన్నాము. ఇక్కడేమో మా మరిది గారు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, ఎలా వెళ్ళాలి లోపలికి, కౌంటర్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్తున్నారు. లోపలికి వెళ్తే అన్నీ తెలుస్తాయి, నువ్వేం కూల్గా ఉండు అని చెప్తున్నారనమాట. జాన్ ఇంటేక్కి చాలా స్టూడెంట్స్ వెళ్తున్నారు కదా, చాలామంది. అసలు ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ రష్గా ఉందండి. లోపల వరకు కూడా అలౌ చేయలేదు. ఇక్కడ స్టార్టింగ్లోనే బ్యారిగేట్స్ పెట్టేశారు. అందుకనే ఎక్కువసేపు కూడా ఉండలేకపోయాము. ఫుల్ క్రౌడ్ ఉంది అప్పుడు. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago. Back a year ago. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. చెల్లి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము చాలాసేపు అక్కడే వెయిట్ చేసాము. ఎందుకంటే చెక్ ఇన్లో ఏమన్నా ప్రాబ్లం అయినా తన లగేజ్ మాకు వెనక్కి ఇవ్వడానికి వీలవుతుంది కదా అని చెప్పి చాలాసేపు ఉన్నాం. 1 hour వరకు అక్కడే వెయిట్ చేసాము. కాకపోతే ఏంటంటే తను ఎక్స్ట్రా
ఎక్స్ట్రా వెయిట్ బుక్ చేసుకుంది కాబట్టి తనకేమీ ప్రాబ్లం అవ్వలేదు. తను కూల్గానే అయిపోయిందంట తన ప్రాసెస్. తను లోపలికి చెక్ ఇన్ అయిపోయి తన గేట్ దగ్గరికి తను వెళ్ళే వరకు మేము ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేసాము. తర్వాత మేము ఇలా కిందకు వచ్చేసి కింద ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియోని యూట్యూబ్ ఇంకా 10 మందికి సజెస్ట్ చేస్తుంది. అందువల్ల నాకు కూడా కొంచెం పుషప్గా ఉంటుంది. కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.